హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఈ 3 పీస్ సెట్ కుర్తాస్ లింక్స్ ఇస్తానమాట. మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అమెజాన్ పేజ్ మీదకి వెళ్ళిపోతారు. సో మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. నేను ఏమేమి తీసుకున్నానో మీకైతే క్లియర్ అండ్ క్లారిటీగా చూపించేస్తాను. కమ్ లెట్స్ గో. సో ఇది ఫస్ట్ కుర్తా సెట్ అనమాట. మంచి ఎల్లో కాదు, ఇది ఏం కలర్ అంటారంటే దీన్ని మెంతి కలర్ అంటారు. సో తెలుగులో అయితే మెంతి కలర్ అంటారు. ఇది మస్టర్డ్ కలర్ అనుకోండి, మస్టర్డ్ ఎల్లో. సో కాటన్, ప్యూర్ కాటన్, చాలా బాగుంది. నాకు కాటన్ సెట్సే బాగా ఇష్టం. కానీ మెయింటెనెన్స్ కొంచెం చేయాలి, అంటే ఐరన్ చేసుకోవడం, గంజి పట్టడం చేస్తే మాత్రం కాటన్కి మించి ఇంకేది ఉండదు అనమాట. కంఫర్ట్లోను లుక్లోను చాలా బాగుంటుంది. అండ్ ఇది వీనెక్ వచ్చింది. సో వీనెక్కి ఇలా బ్లూ కలర్తో రౌండ్స్గా ప్యాటర్న్ ఇచ్చాడు అనమాట. నాకు ఇదే ఫస్ట్ వీనెక్. సో దీనికి కొంచెం లైనింగ్ ప్రొవైడ్ చేశాడు వీనెక్కి మాత్రం, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా నిలబడడానికి. అండ్ సేమ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి దీనికి. అండ్ నెక్కి ఏదైతే వచ్చిందో హ్యాండ్కి కూడా అలానే వచ్చింది. అండ్ ఇది మొత్తం ఇలానే మామిడి పిందెలతో బ్లూ కలర్తో, ఇది ప్రింట్ కాదండి, ఏమంటారు, క్లాత్లోనే మిక్స్ అయిపోయింది ప్రింట్. సో ఇది వాష్ చేసినా కూడా పోదు. అండ్ కింద మనకి ప్యాటర్న్లో మనకి ఏదైతే వీనెక్కి వచ్చిందో సో అదే వచ్చిందనమాట. అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. క్వాలిటీ వర్సెస్ బాగుంది, ఎందుకంటే కాటన్ కాబట్టి కొంచెం ఉతుకుబడి. దీని ప్యాంట్కి వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ మీద ఇట్లానే మనకి ఏ ప్యాటర్న్ అయితే టాప్ మీద చూసామో అదే ప్యాటర్న్తో ఇట్లా మామిడి పిందెలతో వచ్చిందనమాట. అండ్ ప్యాంట్ కింద కూడా ఇట్లానే వచ్చింది. అండ్ 2 సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి సెమీ ప్లాజో, ఫుల్ ప్లాజో అయితే కాదు, సెమీ ప్లాజో. క్వాలిటీ పర్పస్ చాలా బాగుంది. అండ్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ పాకెట్కి అంటే టాప్కి ఏది వచ్చిందో అది లోపల ఇచ్చారు, బాగుంది. అండ్ దీని చున్నీకి వచ్చేసరికి కాటన్ మిక్స్ చున్నీ, ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు. లెంత్ కూడా బాగా వచ్చింది, లెంత్ ఓకే బాగా వచ్చింది. అండ్ మొత్తం దుపట్టా మొత్తం మనకి ఇలా వచ్చిందనమాట. అండ్ కింద ఎల్లో వచ్చింది. అండ్ పైన మొత్తం మనకి ఏదైతే ప్యాంట్కి వచ్చిందో అది వచ్చింది. 2 సైడ్స్ స్టార్టింగ్లో ఇలా వచ్చిందనమాట. అండ్ చాలా బాగుంది, లెంత్ కూడా బాగుంది, కాకపోతే కాటన్ మిక్స్. ఇది సెకండ్ సెట్ అనమాట. ఇది నేను అమెజాన్లో కాదు అజియోలో తీసుకున్నాను. నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు చూసి పెట్టుకున్నా. ఇది అరౌండ్ 430 420 పడింది. చాలా వర్త్ అనిపించింది నాకు ఆ అమౌంట్కి. సో దీనికి చున్నీ అయితే రాలేదన్నమాట, ఓన్లీ ప్యాంట్ అండ్ కుర్తీ వచ్చింది. అయినా చాలా బాగుంది. అండ్ నెక్ మొత్తం ఇట్లాగా తణుకులతో వచ్చేసి మధ్యలో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడనమాట గోల్డ్ కలర్తో, చాలా బాగుంది. క్లోజ్డ్ నెక్, చాలా బాగుంది. ఇది వేసుకుంటే కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైనా వంగేయచ్చు టక్కమనేసి. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలానే వచ్చింది. నెక్కి మనకి ప్యాటర్న్ వచ్చిందో హ్యాండ్స్కి కూడా అట్లానే వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట హ్యాండ్స్కి. సో సేమ్. అండ్ మొత్తం టాప్ మొత్తం ఇట్లానే బుట్టాస్ వచ్చింది. ఇట్లానే బుట్టాస్ వచ్చేసి చిన్న బుట్టాస్ వచ్చిందనమాట. క్లాత్ సిల్క్, చాలా బాగుంటుంది ఈ టైప్ క్లాత్స్ వేసుకుంటే కూడా. అండ్ కింద కొంచెంకి ఎందుకు లైనింగ్ ప్రొవైడ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా బాగుంది. అండ్ లెంత్ వర్సెస్ చాలా బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది కలర్. దిస్ కలర్ సూట్స్ మీ అలాట్. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా, ప్యాంట్ కూడా మంచి షైనీ క్లాత్ అనమాట ఇది. అండ్ షైనీ క్లాత్, ఒక సైడ్ బెల్ట్ టైప్ వచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసేసి ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్. అండ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ సెమీ ప్లాజో కాదు, సెమీ ప్లాజో. నాకైతే నేను పెట్టిన అమౌంట్కి వర్త్ అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. అండ్ లాస్ట్ వన్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. యాష్ కలరు గ్రే అనుకోండి, గ్రే కలర్ మీద ఇట్లా ఆరెంజ్ కలర్తో వచ్చింది. చాలా బాగుంది. చూపించేస్తా ఎలా ఉందో. మొత్తం టాప్ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ ఇట్లా థ్రెడ్తో వర్క్ ఇచ్చాడు. అండ్ దీనికి బటన్స్ వచ్చాయి. చాలా బాగుంది. నాకు కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఈ హ్యాండ్స్కి కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. మనకి ఏదైతే నెక్ ప్యాటర్న్కి వచ్చిందో దాంట్లో వచ్చింది. ఇది హాఫ్ వైట్ మీద లోపల మాత్రం ఇలా వచ్చింది చూసారా. హాఫ్ వైట్ మీద మంచి యాష్ కలర్తో అండ్ ఆరెంజ్ కలర్తో ఇలా అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. నాకు ఇట్లాంటి కాంబినేషన్స్ చాలా ఇష్టం. సేమ్ 3/4 హ్యాండ్స్. అండ్ ఏంటంటే కిందికి వచ్చేసరికి మనకి ఇక్కడ కట్ ఉంది కదా, కట్ దగ్గర కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంది. అండ్ 4 సైడ్స్ ఇచ్చాడు. కనబడుతుందా? 4 సైడ్స్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ దానికైతే రాలేదు. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలానే వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కాటన్ కాదు, కాటన్ మిక్స్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ లోపల ఇలా ఉంది. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. లైనింగ్ అవసరం లేదు, థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. అండ్ దీని ప్యాంట్కి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ యాష్ కాంబినేషన్ వచ్చిందనమాట. ఇలా స్ట్రైప్స్తో వచ్చింది. అండ్ వైట్ మధ్యలో వైట్ కలర్తో లైన్స్ వచ్చాయి. అండ్ సెమీ ప్లాజో. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బెల్ట్ టైప్ వచ్చేసి, బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కూడా బాగుంది. వర్త్. ఇది కూడా నాకు 430-450 ఆ రేంజ్లో వచ్చింది. అండ్ దీని చున్నీ వచ్చేసరికి నాకు చున్నీ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. బ్యాక్ ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వచ్చింది, బాగుండు. ఇలాగ వచ్చిందనమాట. సో మీకు నాకు తెలిసి కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. మొత్తం చాలా బాగుంది. అండ్ లెంత్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ హాఫ్ ఇలా మనకి ఏదైతే టాప్ మీద వచ్చిందో అలా వచ్చింది. అండ్ హాఫ్ ఏదైతే ప్యాంట్ మీద వచ్చిందో ఇలా లైన్స్ స్ట్రైప్స్ వచ్చాయి అన్నమాట 2 సైడ్స్. చాలా బాగుంది. అయితే లెంత్ కూడా బాగా వచ్చింది. విడితే కొంచెం తక్కువ వచ్చింది అని నాకు కనిపిస్తుందా? ఇట్లయితే వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. నాకు యాష్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసారా మీరు, వెనకాల ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లానే వచ్చింటే బ్యాక్ సైడ్ కూడా బాగుండు, కానీ ఇట్లా వచ్చింది కాబట్టి నాకు కొంచెం అప్పుడప్పుడు చున్నీ ఇట్లా వెనక్కిపోయినా కూడా ఇట్లా ప్లెయిన్గా వైట్గా కనబడుతుంది. నార్మల్గా వచ్చింటే బాగుండు అని నా ఫీలింగ్. ఇదనమాట ఈరోజు నేను తీసుకున్న కుర్తీస్ అమెజాన్ నుంచి అండ్ అజియోలో నుంచి. మీకు కన్నా నచ్చితే నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అమెజాన్ పేజ్, అజియో పేజ్లోకి వెళ్ళిపోతారు. అండ్ అక్కడి నుంచి మీరు యాజ్ ఈజ్ పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.